చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ దిగజారిపోయారో ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గాని వచ్చి, లోకేష్ గాని వచ్చి, ఆ శాఖ మంత్రి గాని వచ్చి, సిట్ అధికారి గాని వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నా. తప్పు చేయని నన్ను, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్, మీరు సమాధానం చెప్పాలా? ఈరోజు ఇంత దమ్ముగా, ఇంత ధైర్యంగా గుండెల మీద చేవేసుకొని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా, అమ్మ కనకదుర్గ ముందు నిలబడ్డా, కృష్ణమ్మ తల్లి ఒడ్డు నిలబడ్డా. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. నన్ను దెబ్బ కొట్టాలంటే ఇంకొక విధంగా కొట్టు, రాజకీయంగా కొట్టు, లేదంటే ఇంకొక విధంగా కొట్టు, అంతే. వ్యక్తిత్వ అననాన్ని నన్ను పరీక్ష చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా. ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు నువ్వు శ్రీకారం చుడితే నీకు భార్య పిల్లలు ఉన్నారు చంద్రబాబు నాయుడు, నీకు భార్య పిల్లలు ఉన్నారు లోకేష్. ఈ రోజుతో ఇది ఆగిపోదు. సిట్ అధికారులకు చెప్తా ఉన్నా, దయచేసి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పేసో, లోకేష్ చెప్పాడని చెప్పేసో జోగి రమేష్ ని కన్నా వ్యక్తిత్వ అననానికి కన్నా మీరు గురి చేస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు కోరవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు. నిన్ను మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఊరికి. ఎందుకంటే నా మీద అభాండాలు వేస్తావా, నన్ను, నా ప్రతిష్టని మంట కలుపుతావా, రాజకీయాలను రాజకీయంగా చూసుకుందాం. అంతేకాని ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు నువ్వు కన్నా ఒడిగడితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారు, నా రక్త సంబంధికులైన నా గౌడ కోసులు, నా రాధారంగా మిత్రమండలి సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా వ్యక్తిత్వ సహనాన్ని, నా వ్యక్తిత్వ అననాన్ని దయచేసి ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు శ్రీకారం చుట్టొద్దు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది, దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు, మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా రాజకీయ ముసుగు ఒడిదొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. వీళ్ళను కొడితే క్రిమినల్స్ కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకోండి. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి. హిందువులకి ఓట్లు పోతాయి. ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను. మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ. సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి. అది తిరుమలలో కావచ్చు, సగటు జీవితంలో కావచ్చు. ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ, నాతో సహా. నాకు కూడా ఇంక లెర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను నేను.
నుంచో చోట రివ్యూ చేస్తాను, అవసరమైన చోట నిలబడతాం, కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం. పోవట్లేదు దానికి, ఎందుకంటే ప్రజలందరూ గ్రహిస్తున్నారు. గతంలో 2019 నుంచి 24 మధ్యలో కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పి బతికారు కదా, మళ్ళీ ఏమైంది? 151 11 అయింది. సో మా పైన కూడా బాధ్యత ఉంది. న్యాయబద్ధంగా మేము వెళ్తాం. యాక్షన్ మటుకు ఉంటుంది, దాంట్లో నో సెకండ్ థాట్. ఎవరిని వదిలిపెట్టాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో దానిపైన కఠినమైన యాక్షన్ ఉంటుంది, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎవరైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాం. తప్పనిసరిగా ఫర్మ్ యాక్షన్ అనేది ఉంటుంది. మీరు చెప్తున్నారు కాబట్టి రండి, ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇదే కాదు, మీరు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక నలుగురు మీ సోషల్ మీడియాలో, మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు.